గతంలో డిఎస్సి పోస్టులు కమ్మవారికే, ఇప్పుడు అది డిఎస్పి ప్రమోషన్స్. ఇప్పుడు డిఎస్సి పోస్టుల్లో ఒక 15-20 రోజుల నుంచి నలుగుతుంటే మళ్ళీ సడన్గా ఇప్పుడు కమ్మవారికి అని చెప్పేసి ఒకటి ట్యాగ్ లైన్తో బయటకు వచ్చారు. మరి గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ రూపంలో బయట పెట్టింది 9 మందిని. 380లో 372లో 9 మంది మాత్రమే అని, మిగిలిన వాళ్ళకి ఎవరెవరు ఎంతమందికి ఇచ్చారనేది కూడా చెప్పడం జరిగింది. ఏంటిది, ఇది తెలియక చేసేదా లేకపోతే వాంటెడ్లీ ఒక దాని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని పంపించి గతంలో ఎలాగైతే డిఎస్పి విషయంలో చేసి ప్రచారం పొందారో మళ్ళీ వాళ్ళే అసెంబ్లీలో చెప్పే వరకు ఎవరికి తెలియదు. అందరూ నమ్ముతారు, జనరల్గా నమ్ముతారు కదా. మరి ప్రభుత్వం కూడా అప్పుడు సరిగా స్పందించలేదేమో, మరి ఈసారి మాత్రం ఆ తప్పు చేయకూడదు అనుకుని గవర్నమెంటు ప్రతి కన్సర్న్ని అడ్రస్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఈ కుల వ్యవహారం కూడా కమ్మవారికి డిఎస్సి పోస్టులు అనేది ఏంటి సార్, ఇది వీటికి ఎక్కడ ఇక ఫుల్ స్టాప్ పడేది? చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అంటేనేమో మరి ఆ అవకాశం ఎంతవరకు ఉందంటే మరి ఆ గవర్నమెంటే చెప్పాలి సార్. సురేష్ గారు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెడ్డి కమ్యూనిటీకే ప్రాధాన్యత ఇచ్చారు. నామినేటెడ్ పోస్టులు కావచ్చు లేదా ఇతరత్ర అని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసిందనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. అదే విధమైనటువంటి ప్రచారాన్ని వైసీపీ కూడా గతంలో చేసింది. అందుకని ఈ రెండు పార్టీలకి కులం తప్ప మరొకటి పట్టలేదనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి. రెండోది, దీని గురించి మనం గత డిస్కషన్ లో కూడా నేను మాట్లాడినప్పుడు అప్పుడు తెలుగుదేశం ప్రతినిధి ఏం చెప్పారంటే, టెట్ లేకపోతే డిఎస్ఐ వీటితో నిమిత్తం లేకుండా స్పోర్ట్స్ కోట కింద నేరుగా ఉద్యోగాలు ఇవ్వచ్చు అని చెప్తూ క్రికెటర్ ధోనిని ఉదాహరిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రతినిధి మాట్లాడారు. అప్పుడు కూడా నేను చెప్పింది ఏమిటంటే, మీరు ఒకసారి డిఎస్సిలో ఇన్ని పోస్టులు ఉన్నాయి అని ప్రకటించిన తర్వాత ఆ డిఎస్సిలో హారిజాంటల్ వర్టికల్ నిబంధనలు ఏదైతే అది దాని ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలి, ఎవరు అర్హత అయితే వాళ్ళకి ఇవ్వాలి. అలా కాకుండా అందులో ఉన్నటువంటి కొన్ని పోస్టులని డైరెక్ట్ గా ఇచ్చేటువంటి అధికారం ఉంది కనుక అని చెప్పేసి ఇచ్చాము అని చెప్పేసి చెప్పారు. నేను చెప్పింది ఏంటంటే, అలా ఇవ్వాలనుకుంటే అటువంటి అవకాశమే కనుక ఉంటే అది నేరుగానే ఇవ్వచ్చు. డిఎస్సి సందర్భంగానే ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ప్రశ్న అప్పుడు నేను లేవనెత్తాను. దానికి ఎవరో తెలుగుదేశం పార్టీ ప్రతినిధి ఎవరు సరైనటువంటి సమాధానం చెప్పలేదు. ఇప్పుడు కులాల వారీగా 9 మంది ఉన్నారా, 90 మంది ఉన్నారా, లేకపోతే ఇతరులు ఎక్కువ ఉన్నారో తక్కువ ఉన్నారో పాయింట్ అది కాదు. ఈ 9 మంది కమ్మ సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు టెట్ రాయకుండానే లేకపోతే డిఎస్సిలో పాల్గొనకుండానే వీళ్ళకి ఏమైనా నేరుగా ఉద్యోగాలు ఇచ్చారా లేదా అనేటువంటిది క్లారిఫికేషన్ కావాలి. నాకున్నటువంటి సందేహం. మరి సురేంద్ర నాయుడు గారు లేకపోతే సురేష్ గారు అయినా ఆ విధంగా ఏమన్నా ఇచ్చారా నేరుగా అనేటువంటిది చెప్తే దాన్ని బట్టి ఎవరికి వాళ్ళు ఏ విధంగా నడుస్తా ఉందో ఏమి నడుస్తుందో అనేటువంటిది అర్థం చేసుకుంటారు. అలా కాకుండా వాళ్ళు కూడా టెస్ట్ రాశారు, మిగతా సామాజిక తరగతితో పాటు వాళ్ళు 9 మంది ఉద్యోగాలు పొందారు అంటే ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. అందుకని నేరుగా అసలు ఏమి రాయకుండానే నేరుగా అపాయింటెడ్ ఈ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు ఎవరైనా ఒకరైనా ఇద్దరైనా ఉన్నారా లేదా అనేటువంటిది స్పష్టం కావాలి. అది స్పష్టమైతే వైసీపీ కావచ్చు లేదా ఇతరులు చేసేటువంటి ప్రచారంలో వాస్తవం ఉందా లేదా అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. రెండోది, మీరు ఇంకొక మాట అన్నారు, గతంలో వైసీపీ ఇచ్చినటువంటి దాని ప్రకారమే నేరుగా పోస్టులు ఇవ్వచ్చు అనేటువంటి అంశం జీవోలో ఉన్నది అని చెప్పారు. అది తప్పు. గతంలో వైసీపీ ఇచ్చింది కనుక ఆ వైసీపీ ఇచ్చిన దాన్ని ఉపయోగించుకొని మేము అట్లా ఇచ్చామని కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమర్థించుకుంటే అది తప్పు. ఎందుకని వైసీపీ చేసినటువంటి తప్పులన్నీ మీరు కూడా చేస్తారా? ఒకవేళ తప్పు అనుకుంటే ఆ జీవోని సవరించి సామాజిక న్యాయం ప్రకారం దాన్ని ఎట్లాగైతే అట్లా ఇవ్వండి. అప్పుడు తప్పు చేసి ఉండొచ్చు, నేనేం కాదంటలేదు. దాన్నే మీరు అవకాశంగా ఎందుకు తీసుకోవాలి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని
ఆ నెపాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నెడతారా అనేటువంటి పాయింట్ ఇక్కడ వస్తుంది. అందుకని ఆ ఆ సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళకి టెస్ట్ రాయకుండా లేకపోతే డిఎస్సిలో అప్లికేషన్ లేకుండా ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారా లేదా అనేది నా పాయింట్. మిగిలినవన్నీ కూడా తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెట్టండి, ఎవరు కాదంటలేదు. తప్పుడు ప్రచారం చేస్తే అది చట్టంలో ఏ ప్రొవిజన్ ఉంటాయో ఆ ప్రొవిజన్ ప్రకారం ఎవరి మీదైనా కేసులు పెట్టొచ్చు అని కూడా నేను ఈ సందర్భంగా చెప్పవచ్చు.